రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు వికోట, కోలారు, చిక్బలాపూర్, నంగిల్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వికోట మార్కెట్లో సెంట్ ఎల్లో వచ్చేసి 150 నుండి 170 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీలో వెళ్ళాయి. ఇక సెంట్ వైట్ వచ్చేసి 150 రూపాయలు, వైలెట్ చాక్లెట్ వచ్చేసి 110 రూపాయలతో ఉండి 130 రూపాయల వరకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఇక పేపర్ వైట్ వచ్చేసి 120 నుండి 140 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 170 రూపాయలతో ఉండి 230 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 క్వాలిటీలో రోజా పూలు కిలో పలికాయి. ఇక సెకండ్ క్వాలిటీ అంతా కూడా మనకు 120 నుండి 170 రూపాయల వరకు కూడా సెకండ్ క్వాలిటీ పలికింది. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి ఈరోజు కిలో ఎల్లో బంతి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 32 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీ శాంపుల్ పూలు ఒక బ్యాగ్ వెళ్ళింది. మిగతా అంతా కూడా 27 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ విషయానికి ఆరెంజ్ 30 రూపాయల వరకు కూడా నెంబర్ 1 క్వాలిటీలో 30 రూపాయలు ఒక బ్యాగ్ పలికింది. మిగతా అంతా కూడా 27 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక నంగిల్ విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో సెంట్ ఎల్లో వచ్చేసి 110 రూపాయలు, సెంట్ వైట్ వచ్చేసి 90 రూపాయల నుండి 100 రూపాయలు, వైలెట్ చాక్లెట్ వచ్చేసి మనకు 90 రూపాయలతో నుండి 95 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఐశ్వర్య వచ్చేసి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వస్తే ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో రోజా పూలు వచ్చేసి 110 రూపాయలతో ఉండి 190 రూపాయల వరకు కూడా వెళ్ళాయి. 1-2 బ్యాగులు 190 రూపాయలు వెళ్ళింది. మిగతా అంతా కూడా 170-180 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక అరకాసి వచ్చేసి 170 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి 5 రూపాయలతో ఉండి 25 రూపాయల దాకా టాప్ నెంబర్ 1 క్వాలిటీలో 25 రూపాయల ధర పలికింది. ఆరెంజ్ వచ్చేసి 26-27 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా 20 రూపాయల ధరలే పలికాయి అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి బెస్ట్ పూలు, శాంపుల్ పూలు మాత్రమే 20 రూపాయల ధర 22 రూపాయల ధర పైన పలికింది. మిగతా అంతా కూడా 20 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది. ఇక కోలార్ విషయానికి వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈరోజు కేజీ సెంటల్లో వచ్చేసి 100 రూపాయలతో ఉండి 130 రూపాయలు, సెంట్ వైట్ వచ్చేసి 100 రూపాయలతో ఉండి 120 రూపాయలు, వైలెట్ చాక్లెట్ వచ్చేసి 90 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా పలికాయని చెప్పారు. ఇక ఐశ్వర్య వచ్చేసి 130 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు కిలో రోజా పూలు వచ్చేసి 100 రూపాయలతో ఉండి 170 రూపాయల వరకు కూడా కిలో రోజా పూలు కోలార్ మార్కెట్లో వెళ్ళాయి. ఇక అరకాసి వచ్చేసి 140-150 వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసరికి మనకు 5 రూపాయలతో ఉండి 22-23 రూపాయలు ఎల్లో బంతిపూలు, 24-25 వచ్చి ఆరెంజ్ బంతిపూలు పోవడం అయితే జరిగింది. ఇక 1-2 బ్యాగులు 26 రూపాయలు, 27 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. బెస్ట్ పూలు, శాంపుల్ పూలు 1-2 బ్యాగులు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో 1-2 బ్యాగులు 27 రూపాయల దాకా పలికాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక చిక్బలాపూర్ విషయానికి వచ్చేసరికి ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కిలో సెంట్ ఎల్లో వచ్చేసి 120 నుండి 130 రూపాయలు, ఇక సెంట్ వైట్ వచ్చేసి 100 రూపాయలతో నుండి 125 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక కలర్స్ విషయానికి వచ్చేసరికి కిలో సెంట్ వైలెట్ చాక్లెట్ వచ్చేసి 90 రూపాయలతో నుండి 110 రూపాయల వరకు కూడా కిలో కలర్స్ పలికాయని మార్కెట్ విశేషాలు చెప్పారు. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి కిలో రోజా పూలు వచ్చేసి 100 రూపాయలతో నుండి 160 రూపాయలు, 170 రూపాయలు టాప్ నెంబర్ 1 క్వాలిటీలో రోజా పూలు వెళ్ళాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి మనకు 10 రూపాయలతో నుండి 25-26 రూపాయల వరకు కూడా ఎల్లో బంతిపూలు, 27-28 రూపాయలు వచ్చి ఆరెంజ్ బంతిపూలు శాంపుల్ పూలు పలికాయి. మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు రైతులకి అవగాహన కల్పించడానికి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత మన ఛానల్ని ఇంకొంతమంది వ్యాపారస్తులకి, రైతులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి 11 గంటల 10 నిమిషాలకు వికోట్లో యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది.